రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నాయి కదండి. మరి దేవుడు ఘనుడైనటువంటి వాడు అనేటువంటి మరి ఈ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మహాగణుడు మహోన్నతుడు. మరి ఆయన కంటే ఘనమైనటువంటి వారు మరి ఎవ్వరు కూడా లేరు. ఆయన కంటే మహోన్నతుడైనటువంటి వారు కూడా ఎవ్వరు కూడా లేరు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మరి పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యంలో నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాల మధ్య స్తుతింపబడుచున్నటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, మరి నిత్యము కూడా ఉన్నటువంటి దేవుడు. ఆయన మరి ఆది కాలంలో ఉన్నాడు, అనాది కాలంలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, రాబోయేటువంటి కాలంలో కూడా ఆయన ఉంటాడు. అలాంటి నిత్య నివాసం చేస్తున్నటువంటి దేవుడు మరి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మరి ఆయన నివసిస్తున్న ఆ పరిశుద్ధ స్థలములో నుంచే ఆయన మానవులమైనటువంటి మనల్ని ఆయన గమనిస్తూ మన హృదయాలను ఆయన పరిశీలన చేస్తూ, మరి ఎవరైతే ఆయన యందు వినయము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన యొక్క కట్టడలకు విధేయత చూపిస్తారో వారి ప్రాణమును ఆయన ఏం చేస్తారట, ఉజ్జీవింప చేస్తారంట. అంటే ఆయన కొరకు వారిని వాడుకోవడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన పనిలో వారిని ఇంకను మరి ప్రేరేపిస్తున్నటువంటి దేవుడు. మరి నలిగిపోయినటువంటి వారు, కృంగిపోయినటువంటి వారు, దుఃఖమును అనుభవిస్తున్నటువంటి వారి ప్రాణమును కూడా ఆయన తెప్పరిల్లా చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. వారి యొక్క ప్రార్థనలు ఆలకించడానికి అయినా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ నలిగిన స్థితి నుంచి, ఆ కృంగిన స్థితి నుంచి లేవనెత్తడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో, ఎవరైతే వినయము కలిగి ఉంటున్నారో, ఎవరైతే దీన మనసును అలంకారంగా ధరించుకుని ఉంటున్నారో వారి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధ లోకంలో ఆయన ఉన్నారు. మరి ఆ యొక్క లోకంలో ఉండడమే కాదు, కానీ మరి మంచి హృదయం కలిగినటువంటి వారి హృదయంలో, విధేయత చూపించేటువంటి వారి మనసులో ఆయన నివాసము చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గనుక దేవుడు మనతో ఉండాలి అని అంటే, దేవునితో మనం సహవాసం చేయాలి అని అంటే మనము వినయము విధేయత కలిగి జీవించాలి. మనల్ని మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనం దీన మనసును కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు మనతో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం హెచ్చించుకునేటువంటి మనస్తత్వాన్ని విడిచిపెడదాం, గర్వించేటువంటి హృదయాన్ని విడిచిపెడదాం. మనము ఆజ్ఞను అతిక్రమించేటువంటి వారంగా కాకుండా ఆజ్ఞకు లోబడేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు. నిజమే ప్రభువా, వినయమైనటువంటి మనసు నీకు ఇష్టమైనది అయా తండ్రి. దీని మనసు నీకు ఇష్టమైనది ప్రభువా. అయా కృంగిన వారు నీకు ఇష్టమైనటువంటి వారు అయా నా తండ్రి. అయా మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని నలిగిపోతున్నటువంటి మా హృదయాలు మీకు ఇష్టము కనుక ప్రభువా, నలిగి విరిగిన హృదయంతో నేను ఆరాధించేటువంటి వారముగా అయా నా తండ్రి, మీ ఆజ్ఞలకు మీ కట్టడలకు నా తండ్రి విధేయత చూపించేటువంటి బిడ్డలుగా మేము నిండుకుని సహాయం దయచేయమని, మీరే ఘనుడు, మీరే మహోన్నతుడు, మీరే పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని మేము ఎరిగి ఎల్లప్పుడూ మీ నామాన్ని నాయన అయా తండ్రి నా ప్రభ మేము నా ప్రభ సమీపించి మీ నామాన్ని హెచ్చించేటువంటి బిడ్డలుగా ఉండుకుని సహాయం దయచేయమని, అయా మా హృదయాల్లో మీకు స్థానం ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రేపర్లో గొప్ప మొక్కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.